మన పెరట్లో ఎక్కడ చూసినా సింహపర్ణి పూల మొక్కలు ఎక్కువగా కనపడతా ఉంటాయి. ఇది మా ఇంట్లో పెరడు. చూసారా ఎన్ని పూలు ఉన్నాయో. ఈ పూలతో టీ చేసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ముందుగా కేటల్లో నీళ్లు పోసుకుని బాగా మరగనివ్వాలి. బాగా మరిగినాక ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. తేడా ఏం తెలియదు మీకు. నీళ్ళు మరిగాక ఒక గ్లాస్లో తీసుకున్నాను. తర్వాత పూలను వేసుకున్నాను. తర్వాత నిమ్మరసం, తర్వాత తేనె కలుపుకొని తాగటమే. కడుపుతో ఉన్నవారు తాగకూడదు. ఏదైనా ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు 2 వారాల ముందుగానే ఈ టీని తాగటం మానివేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది. గ్రీన్ టీ అని డబ్బులు పోసి కొని తాగటం కన్నా ఇలా ఫ్రీగా ఇంట్లో దొరికే మొక్కలతోని పూలతోనే మనం టీని తయారు చేసుకోవచ్చు. కావాల్సిన వాళ్ళు పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనం కలుపు మొక్కలని కొన్ని మొక్కల్ని పట్టించుకోం కదా, అవి మన హెల్త్కి ఎంతో ఉపయోగపడతాయి. అదే డాండిలియన్ అంటే అది వేరే దేశాల్లో ఉంటుంది, ఇండియాలో తక్కువ దొరుకుతుంది. కాబట్టి మనకి పెరట్లో సింహపర్ణి అనే పువ్వు దొరుకుతుంది. ఈ పువ్వు టీ పెట్టుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ముందు ఇప్పుడు పిల్లలకి సైట్ పెరుగుతుంది కదా, కంటి సైట్ని కూడా కంట్రోల్ చేస్తుంది. కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే మూత్రపిండాలను కూడా కాపాడుతుంది. అలాగే జీర్ణక్రియ సక్రమంగా జరిగేటట్టు చూస్తుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. మన ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఈ డాండిలియన్ పువ్వులతో ఈ సారం తీసి షాంపూలో, కండిషనర్లో, జుట్టుకు సంబంధించిన ప్రతి దానిలో వాడతారు. కాబట్టి మనం ఈ టీని రోజు తీసుకున్నట్లయితే మీ జుట్టు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఏమీ లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ మొక్క మనకి ఎక్కడైనా కనపడుతుంది. పెరట్లోను, పొలాల్లోను ఎక్కడైనా దొరుకుతుంది. మీరు ఈ టీని ఏ అనుమానం లేకుండా తాగొచ్చు. కానీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ తాగకూడదు. అలాగే ఎవరైనా ఆపరేషన్కి ప్రిపేర్ అయి ఉన్నారా వాళ్ళు కూడా ఈ టీని కొన్ని రోజుల పాటు అవాయిడ్ చేయాలి. ఇది రక్తహీనతను కూడా బాగా తగ్గిస్తుంది టీ. ఇన్ని ప్రయోజనాలున్న టీని మీరు వదిలిపెట్టకూడదు. గ్రీన్ టీ అని మార్కెట్లో చాలా కాస్ట్లీ పొడులు తీసుకొచ్చి గ్రీన్ టీ అని తాగుతున్నారు కదా, అలాగే మన ఇంటి మధ్యలో దొరికే ఈ సింహపర్ణి పువ్వు టీ తాగి మీరు ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి.